ఫర్టిలైజర్ షాపులో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని చిట్యాల ఏవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సీజన్ వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా విత్తనాలు కొనుగోలు సమయంలో కొన్ని మెలకువలు పాటించాల్సిగా కోరడమైనది. ముందుగా రైతులు అధికృత వ్యవసాయ శాఖ ఆమోదించిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయడం మేలైన పద్ధతి. అదే కాకుండా కొనేటప్పుడు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. BT3 గడ్డి మందులు తట్టుకునే విత్తనాలు బాగా పనిచేస్తాయని కొంతమంది దళారులు ఎవరైనా మీకు ప్రోత్సహించినట్టయితే అది ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే BT3 రకానికి సంబంధించిన విత్తనము నిషేధించబడినది. అటు విత్తనాలు అమ్మిన దళారుల వ్యాపారులకు కానీ కొన్న రైతులకు కానీ ఎవరికైనా చట్టరీత్యా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన మెలకువలు పాటించాలి. అదే కాకుండా మీరు తీసుకునే ప్రతి విత్తనం ఏ పాకెడైనా పత్తి, మిరప, వడ్లు ఏదైనా కంపల్సరీ డీలర్ దగ్గర బిల్లు వసూలు తీసుకోవాలి. బిల్లు తీసుకుని దాన్ని పంటకాలం పూర్తయ్యే వరకు కూడా మీ వద్దనే భద్రపరచుకోవాలి. అలాగే డీలర్లు కూడా నాణ్యమైన పత్తి విత్తనాలు మరియు పురుగు మందులనే అమ్మకాలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేదు వాటిపై వారి లైసెన్స్ను క్యాన్సిల్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మండలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ నడుస్తుంది. కావున మండలంలో రైతులందరూ మీ సంబంధిత వ్యవసాయ విత్తన అధికారిని సంప్రదించి మీ యొక్క వివరాలు వ్యవసాయ విత్తన అధికారి దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా చెప్పుకోవడం.